Hey guys, హాయ్. welcome back to my YouTube channel. సో ఇదే నా ఫస్ట్ వ్లాగ్. తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం. ఇంకా ప్యాకింగ్ ఈరోజే చేసాం అనమాట. మార్నింగ్ ఇప్పుడు మాకు ట్రైన్ 2కి అంటే కరెక్ట్ 9 ప్యాకింగ్ స్టార్ట్ చేసాం మేము. అలా ఉంటుంది మొత్తం. వ్లాగ్ మొత్తం మేము తిరుపతిలో ఎలా ఎంజాయ్ చేసాం, లైక్ ఏంటి అనేది మొత్తం చూడండి. బాయ్ బాయ్. బాయ్. హాయ్ గైస్, ఇంకా అవుతుంది గైస్ మై ప్యాకింగ్. ఏం మమ్మీ? గైస్ ఇంకా ట్రైన్కి 1 hour ఉంది. ముందు వచ్చి కూర్చొని పెట్టారు మా ఇంట్లో వాళ్ళు. ఈ ఇండియన్ పేరెంట్స్ ఏంటో మాకు అర్థం కాదు అసలు. గైస్ ఇక్కడ చూడండి, హౌస్ కోసం ఫుల్ డిస్కషన్స్ వీళ్ళు, కానీ నేను మా చెల్లి మాత్రం ఫుడ్ ఇంపార్టెంట్ మాకు. ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయింది. సో ఈ ట్రైన్ మొత్తంలో లైక్ నేను చిన్నగా అప్లోడ్ చేస్తాను, మీరు గెస్ట్ అయిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చాలా వరకు మేము రీల్స్ చేసాం ట్రైన్లో, చిన్నవి పార్ట్స్ పెడతాను. లైక్ మీకు ఏం గుర్తు వస్తున్నాయో, ఏ సీన్ గుర్తు వస్తుంది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయిపోయింది గైస్. ఇప్పుడు ఆంటీ రాముడు సీత ఆడదాం, గేమ్ ఆడదాం అంటే అది స్టార్ట్ చేసాం. ఇక్కడ చూడండి ఆంటీ అంకుల్ ఎలా చేస్తారో, ఫుల్ కామెడీ అసలు ఈ గేమ్ అప్పుడు మాత్రం. బాగా కలిపి తీయండి ఒకటే. మీరేనా చెప్పినప్పుడు మీరు తీసుకోవచ్చు కదా. గాయస్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, గెస్ట్ చేయండి, నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ ఇది ఏ మూవీ సీన్ అనేది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగాను గైస్. సో ఇంకా ట్రైన్ అందులో ఏం బ్లాగ్ అనేది ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, మర్చిపోయాను. ఇంకా ఆటో బుక్ చేసుకొని మేము మెట్లు ఎక్కుదాం అనుకున్నాం. ఇంకా శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాము. అది 6 o'clock ఓపెన్ చేస్తారంట. 1 hour అక్కడ మేము 5కి వెళ్ళిపోయాము అక్కడికి. సో 1 hour అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. హాయ్ గాయ్స్, ఇందాకలే ల్యాండ్ అయ్యాం. ఇంక ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం, శ్రీవారి మెట్లు. పసుపు వద్దు దాన్ని ఎదగానే చేయలేదు. ఇంకా హార్ట్ ఫైనల్లీ అయిపోయింది గైస్. చిన్నవి కొంచెం మీకు వెనకాల కూడా కనిపిస్తున్నట్టు అనుకుంటా, చూడండి. ఇంకా కొంచెం ఉన్నాయి. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఆల్రెడీ స్టెప్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా కలిసిపోయాము. రూమ్స్కి వచ్చి ఫ్రెష్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ లంచ్కి వెళ్తాం. చాలా ఎండగా ఉంది. వాళ్ళు ఎవరు రారంట, పార్సల్ తేవాలి వాళ్ళకి. కష్టాలు గాయస్, మాకే ఎందుకు. పెద్ద కూతురికి డాడీకి, చిన్న కూతురు మమ్మీ ఇంట్లో పడుకుంటున్నారు.
గైస్ మిమ్మల్ని తిరుపతి వెల్కమ్ చేస్తాను. చూస్తారా? ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాక లంచ్ చేసాక ఇంకా దర్శనం ఆఫ్టర్నూన్ అంటే ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాం గైస్. అప్పటికి ఫుల్ వర్షం, చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది ఆ రోజు మాత్రం. ఇంకా లైన్లోకి ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇంకా జస్ట్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా లైన్లో నుంచి వెళ్ళిపోతున్నాం. నాకు దర్శనం లేదని కానీ లైన్లో వెళ్ళినప్పుడు నాకు జస్ట్ 20 minutes పట్టింది గైస్. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. వర్షం మాత్రం చాలా గట్టి పడింది ఆ రోజు మాత్రం ఎందుకో ఫోన్స్ ఇచ్చే ముందు ఒక చిన్న వీడియో అలా. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది గైస్. అక్కడే వెయిటింగ్ హాల్లో 2 hours అయిపోయింది. వచ్చేసరికి ఒక 6 అయిపోయింది. వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందంటే ఇంకా అక్కడ ఎలా ఉండిపోవచ్చు, అంత నచ్చింది నాకు అసలు. ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది తిరుపతి ఎందుకో. హాయ్ గైస్, దర్శనం కంప్లీటెడ్ ఆఫ్టర్ 3 hours. హాయ్ గాయస్, ఇది డే 2 ఇన్ తిరుపతి. హెయిర్ కట్కి వెళ్తాం, సారీ కత్తిల్లిపట్టికి వెళ్తున్నాం. మా రూమ్స్ కొంచెం దూరం, అందుకనేసి ఏదో ఒక వెహికల్ ఇంకా బుక్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ స్వామివారికి కత్తిలు ఇవ్వడానికి వెళ్తున్నాం అందరము. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాం గైస్. ఆ రోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ. ఆంటీ వాళ్ళు మమ్మీకి డాడీకి చిన్న గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు కళ్యాణంకి వెళ్తున్నాం గైస్. అక్కడ ఫోన్స్ అలవ్ లేవంట, సో రికార్డ్ చేయడం అనేది ఎక్కువ అవ్వలేదు, లాకర్లోనే పెట్టేయాలి. ఇంకొచ్చేసాక కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా రూమ్ యానివర్సరీ కాబట్టి కళ్యాణం అయింది. ఇప్పుడు ఈవినింగ్ టైం మేము స్ట్రీట్ షాపింగ్ వెళ్తున్నాం. వచ్చేసరికి 2 అయిపోయింది. మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఫుల్ 6 అయింది. షాపింగ్ పోతున్నాం. ఓవర్ యాక్షన్స్. స్ట్రీట్ షాపింగ్కి వచ్చాం గైస్. సో ఇంకా అలా షాపింగ్ చేసి కొన్ని ఇక్కడ దీపం వెలిగించడం మర్చిపోయాను గైస్. అందుకే ఇక్కడ ఫస్ట్ దీపం వెలిగించాక అప్పుడు స్ట్రీట్ షాపింగ్ వెళ్దామని అనుకున్నాం. షాపింగ్ చేసినప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను గైస్. ఇద్దరం, నేను మా చెల్లి కూడా. ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఫోటో ఫ్రేమ్స్ డేస్ అలా తీసుకున్నాము. ఇంకా వచ్చినప్పటి నుంచి మేము లైక్ స్వామివారి ప్రసాదం తినలేదు వెంగమాంబలో. ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫుల్ సో హాయ్ గైస్, ఈరోజు డే 3 ఇన్ తిరుపతి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తున్నాం. మా అక్కకి కొంచెం బాగాలేదు, సో అందుకే నేను వీడియో తీస్తున్నా. ఆ రోజు ఇంకా చూస్తూ ఉంటే ఫుల్ దర్శనము ఇంకా అన్నీ అయిపోయేసరికి నైట్ ఇంకా లేట్ అయిపోయింది గైస్. ఇంక రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే శ్రీకాళహస్తికి స్టార్ట్ అయ్యాము. తిరుపతి కొండ దిగుతున్నాం అనమాట.
బాలేసరికి ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకున్నాను. మమ్మీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నారు. ఇంకా రిటర్న్ ఈవినింగే మళ్ళీ మాకు ట్రైన్ ఉంది. ఇంకా ఫాస్ట్గా వచ్చి పూజ అయిపోయాక ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. శ్రీకాళహస్తిలో ఫేమస్ ఒక స్వీట్ ఉంటుంది గైస్, అది ఏంటో గెస్ట్ చేసిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా స్టార్ట్ అయిపోయాం గైస్. శ్రీకాళహస్తి నుంచి మళ్ళీ రేణిగుంట వెళ్ళాలంట, అక్కడ ట్రైన్ మాది. సో అక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక 40 to 45 minutes అని సంథింగ్ అన్నారు. తీరా చూస్తే ట్రైన్ 2 hours డిలే అయిపోయింది. ఇంకా ట్రైన్ వచ్చేసరికి అలా వెయిట్ చేయాల్సి వచ్చింది గైస్. ఫైనలీ ఆఫ్టర్ 2 hours తర్వాత ట్రైన్ వచ్చేసింది గైస్. ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే ఇంకా వైజాగ్ వచ్చాక అప్పుడు లేసాము. ఇది గైస్ మా ట్రిప్. ఇలా ఎంజాయ్ చేసాం మేము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.